టెక్నాలజీ అనేది ఈ 4-5 రాష్ట్రాలలోనే ఉన్నాయి. అందులో మన తెలంగాణ ఎక్కువ నంబర్ 1 మనతారు. కాబట్టి మీకందరికి కూడా మీరు పర్ఫెక్ట్ గా టెక్నాలజీ స్కిల్ తోటి ఇప్పుడు ప్రిపేర్ అయ్యి ఫుల్ లోడ్ అయి ఉన్నారు. మీరు ఇంకో లెవెల్లో రోజు ప్రాక్టీస్ చేస్తే మీకు పెద్ద లెవెల్ ప్రపంచంలోనే పెద్ద వాళ్ళు అవుతారు. ప్రపంచాన్ని లీడ్ చేయగలుగుతారు. అంత పెద్ద శక్తి ఉంది మీ తన. ఎందుకంటే టెక్నాలజీ పీపుల్ ఎక్కడ లేరు. మీరే టెక్నాలజీ పీపుల్. మీ అంత తోపులు ఎవరు లేరు. మీరంత గొప్ప ఎవరు లేరు. మీరు ఎక్కడ చూసినా ఓల్డ్ మ్యాన్సే, సీనియర్ సిటిజన్సే. నువ్వు ప్రపంచంలో ఏడ చూసినా ఏదో. ఇప్పుడు తైవాను, నేను మొన్న మా కొడుకు వచ్చాడు తైవాన్కు. మనకంటే 8 ఏళ్ళు అడ్వాన్స్ ఉన్నారు టెక్నాలజీ. మనం ఇంకా 8 ఏళ్ల తర్వాత మనం తైవాన్ లెవెల్కి వస్తాం. నా ఆలోచన ఏంటంటే ఆడ ఇప్పుడు ఏం చేస్తున్నారో టెక్నాలజీ, అది ఇప్పుడు ఇక్కడ మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయొద్దు? ఇవాళ రేపు యూనివర్సల్ అయిపోయిందంతా. ల్యాప్టాప్ ప్రపంచం టెక్నాలజీ ఎక్కడ చూసినా అంతా సెకండ్ల మీద మనం గుర్తుపట్టవచ్చు ఎక్కడేం జరుగుతుందో. మనం దాన్ని ఇక్కడ ఎందుకు చేయొద్దు అని నేను ప్రాక్టీస్ చేసి మొన్న చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎంత పెద్ద సక్సెస్ అంటే, భారతదేశంలో వరల్డ్ కప్ కొడితే ఎట్లుంటుంది ప్రపంచంలో, అంత పెద్ద వరల్డ్ కప్ కొట్టుకొచ్చిన. ఎట్లా కొట్టుకొచ్చిన అంటే చెప్తా మీకు. అదే 6 నెలల ముందు సిర్ఫ్ ఏఐ అంటే ఇప్పుడు ఎవరికి తెలియదు. ప్రపంచం అంతా ఏఐ కోడే కూస్తుంది. ఏఐ మన దగ్గర ఒక 10% కూడా లేదు ఏఐ. ఇప్పుడు ఏ అంటే మనం ఫోన్లో ఒక లెటర్ టైప్ చేయమని ఏఐలోకి పోయి చెప్తే ఇమీడియట్ గా సీఎంకు లెటర్ చేస్తారు. ఎవరికైనా లెటర్ తయారు చేస్తారు. మనం రాసే పనే లేదు, డిక్టేట్ చేసే పనే లేదు లెటర్ కోసం. ఇప్పుడు ఏ అంటే అది. ఇప్పుడు అదే మేమేం చేసినాం, ఏఐలోకి పోయి తైవాన్ పోయి అక్కడ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొచ్చాం. ఒక యూనివర్సిటీ పెట్టాలి, కొత్త రకం యూనివర్సిటీ పెట్టాలి అని, టెక్నాలజీతో పెట్టాలి, ఏఐతో పెట్టాలి అని ప్లాన్ చేసినాం. మాకు ఏఐ అంటే మాకు కూడా తెలియదు. మా కొడుకు కోడలు పోయిరు తైవాన్కు. చిన్న కొడుకు చిన్న కోడలు ఇద్దరు వాళ్ళు డాక్టర్స్. మెడికల్ కాలేజ్ కోసం పెట్టాలనుకున్నారు. మెడికల్ కాలేజ్ కోసం ప్లాన్ చేసి